యేసువా నిన్ను నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్. తపస్కాల మొదటి వారంలోని శనివారము. ఈనాటి మన ధ్యానాంశము, ప్రభువు మనము ఈ ఆజ్ఞలన్నింటినీ పాటింపగోరుచున్నాడు. ఈ ధ్యానాంశమును ధ్యానించి ప్రభుయందు వర్ధిల్లుదాం. ఈ ధ్యానాంశములో మొదటి విషయము, మనము పాటింప ప్రభు కోరుకొనిన ఆజ్ఞలివి. శత్రువుకి ప్రేమ, హింసుతిని కొరకు ప్రార్థన, మేలు చేయువారికి కీడు చేయువారికి కూడా మేలునే తలపెట్టుట. రెండవది, ప్రభుని ఆజ్ఞలను పాటించుట వలన మనకు ప్రభు అనుగ్రహించు భాగ్యమిది. తండ్రికి తగిన బిడ్డలమయ్యే వరం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనములో చెప్పబడినట్లుగా ప్రభుని సొంతమయ్యే భాగ్యం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 18వ వచనములో చెప్పబడినట్లుగా తాను కలిగించిన జాతులన్నింటిలో అధికుడిగా ఆశీర్వాదం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనములో చెప్పబడినట్లుగా. మూడవది, ప్రభుని ఆజ్ఞల అనుసరణతో ప్రభుని వలె పరిపూర్ణతతో, కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లి పరలోక మన తండ్రి వలె పరిపూర్ణులుగా రూపొందుతాం అని ప్రభు ఈనాడు మనతో నుడువుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.